జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గత నిన్నటి నుంచి 3 రోజుల పాటు రేపటి వరకు కూడా విశాఖపట్నంలో బస చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ కార్యకర్తలతో చాలా క్రియాశీలక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీని ఎట్లాగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా బలోపేతం చేయాలి, ప్రస్తుతం ఏదైతే నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గాల్లో కొన్నిట్లో టీడీపీ చాలా బలంగా ఉంది. అక్కడ ఎలా సమన్వయం చేసుకోవాలి, టీడీపీతో ఎలా సమన్వయం చేసుకోవాలి, మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇంకా సుమారుగా 3.5 ఏళ్ల తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే ఆయన ఒక ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి విశాఖ వేదికగా ప్రస్తుతం 3 రోజుల పాటు పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సమావేశాలు నిర్వహించడం కనుక ప్రత్యేకమైన ఆంతర్యం ఏదైనా ఉందా అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన కూడా మొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు ఏంటి, మనకున్నటువంటి ప్రతికూల అంశాలు ఏంటి, అనుకూల అంశాలు ఏంటి అనే దాని మీద కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ క్యాడర్తో చర్చిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ప్రాంతాల్లో టీడీపీ క్యాడర్తో చాలా వరకు విభేదాలకు పొడచూపుతూ ఉన్నాయి. ప్రతి చోట కూడా ప్రతినిత్యం కూడా జనసేన క్యాడర్ కొంత అసంతృప్తికి గురవుతూ ఉంటే టీడీపీ క్యాడర్ కూడా వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక పిఠాపురం నియోజకవర్గంలో వినిపించినటువంటి ఈ ఆరోపణలు వినిపించకపోయినప్పటికీ కూడా మిగతా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎమ్మెల్యేల మీద వినిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు కూడా ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా వన్ టైం పొలిటీషియన్స్ అన్న ఒక ముద్ర కూడా చాలా వరకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వీటన్నిటి నుంచి ఆ పార్టీని గట్టెక్కించేందుకు, లేదంటే ఈ ఇమేజ్ నుంచి ఏదైతే పార్టీ మీద పడింది, లేదంటే ఈ ఎమ్మెల్యేల మీద పడినటువంటి ఈ ఇమేజ్ని తప్పించేందుకు పవన్ కళ్యాణ్ గారు కొత్త ప్రణాళికలు రచిస్తూ కొత్తగా పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా ఎటువంటి కారణాలు, ఎటువంటి అంశాలు ఎత్తుకుని ముందుకు వెళ్ళాలి, దాంతోపాటు ఎలా పార్టీని బలోపేతం చేయాలి, సభ్యత్వ నమోదు వంటి వ్యవహారాలు కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అంశంగా కనిపిస్తోంది. మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఎక్కడైతే టీడీపీ క్యాడర్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు, దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ క్యాడర్కి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రెండు పార్టీలు సమన్వయం చేసుకుని, రెండు పార్టీలు ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలకు వెళ్ళిన సందర్భంలో పార్టీ విజయం ఏ విధంగా ఉంది, అభ్యర్థులకి ఎటువంటి మెజారిటీ వచ్చిందో అందరూ చూసాం. కాబట్టి ఖచ్చితంగా కోఆర్డినేషన్ అనేది రెండు పార్టీల మధ్య ఉండాలి. ఎవరైనా ఆధిపత్య పోరు, లేదంటే వర్గ విభేదాలు, లేదంటే గ్రూప్ రాజకీయాలకి తెరతీశారంటే వాళ్ళ మీద మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం తప్పదు అనే ఒక స్పష్టమైన సంకేతాలు అయితే పవన్ కళ్యాణ్ గారు క్యాడర్కి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ సమావేశాల వెనుక పెద్ద ఎత్తున పార్టీని ఎటువంటి కార్యాచరణతో ముందుకు తీసుకువెళ్ళాలి, భవిష్యత్తులో ఎటువంటి రాజకీయాలు చేయాలి, టీడీపీతో కానీ అటు బీజేపీతో కానీ ఎటువంటి పొత్తు వ్యవహారాల మీద మనం సమన్వయం చేసుకోవాలనే ఒక వ్యవహారం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే పార్టీ నేతలకే కాదు, క్రియాశీలక నాయకులకి, కీలకమైన నాయకులకి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నటువంటి నేతలకు కూడా ఒక సూచనలు చేసినట్టుగా కూడా మనకి సమాచారం తెలుస్తుంది. అయితే దీని మీద శనివారం జరిగేటువంటి చివరి రోజు సమీక్ష సమావేశం తర్వాత మొత్తం పార్టీకి సంబంధించి ఖచ్చితమైన ఆదేశాలు, ఎక్కడా కూడా ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు, లేదంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటినీ సర్దుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఖచ్చితంగా గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అప్పటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేక ఓటు చేయలనివ్వను కాబట్టి నేను జనసేనతో, ఇటు టీడీపీతో కానీ బీజేపీతో కానీ కలిసి నడవాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఇప్పటికీ కూడా అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ప్రతి వేదిక, ఏ వేదిక మీద ఉన్నప్పటికీ కూడా కూటమి కొన్నేళ్ళు, దాదాపుగా 10-15 ఏళ్ల పాటు కొనసాగుతుందని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇది రాష్ట్రాభివృద్ధికి సంబంధించి తాను తీసుకున్నటువంటి నిర్ణయం. రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం ఆర్థిక పురోగతి సాధించాలి, ఇటువంటి అంశాలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు పరిగణలోకి తీసుకుంటే దానికి సంబంధించి ఈ ప్రణాళిక అనేది దాదాపుగా 10-15 ఏళ్ళ వరకు కూడా ఈ ప్రణాళికలు అమల్లో ఉండాలనేది ఆయన భావన. దానికి సంబంధించి ఆయన ఒక పక్క క్లియర్ కట్ విజన్తో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇదే కార్యకర్తలకు కూడా ఆయన చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోవైపు వాళ్ళందరూ కూడా పాటించాలి, పాటించిన పక్షంలో పార్టీని వీడి వెళ్ళిపోండి అని చాలా స్పష్టంగా చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది.